ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమెరికా భారతదేశం పైన అధిక పన్నులు, ఎక్కువ టారిఫ్స్ వేయబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మార్చి 4వ తారీఖున అమెరికన్ కాంగ్రెస్లో ట్రంప్ మాట్లాడుతూ ఇండియా మీద కూడా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి టారిఫ్స్ పడబోతున్నాయని చెప్పారు. అమెరికాకి అన్ని దేశాలు మిత్రులు కావచ్చు, శత్రువులు కావచ్చు, అందరూ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నారని, అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైన పన్నులు వేస్తున్నారని చెప్పారు. దానిలో భారతదేశం, యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, మెక్సికో, కెనడా ఈ దేశాలన్నీ కూడా అమెరికా పైన చాలా పన్నులు విధిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను చాలా దెబ్బతీశాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశం అయితే ఆటోమొబైల్స్ ఏదైతే ఇండియాకి అమెరికా నుంచి వస్తాయో వాటిపైన 100% పైన టారిఫ్స్ వేస్తుందని, ఇది భారతదేశం చాలా పెద్ద తప్పు చేస్తుందని చెప్పి ట్రంప్ చెప్పారు. ఆల్రెడీ ట్రంప్ 1.0లో భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని డొనాల్డ్ ట్రంప్ పిలిచారనమాట.